నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత భౌగోళిక చరిత్రలో ప్రపంచ వాతావరణ రికార్డుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అద్భుత ఘట్టం ఉంది. అదే చెరపుంజి. అస్సాంలో భాగంగా అప్పట్లో గుర్తింపు, ప్రస్తుతం మేఘాలయ. 1861వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ నాటికి వర్షమే. 1861వ సంవత్సరంలో చెరపుంజిలో 22,990 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆ కాలంలోనే కాదు, ఇప్పటికీ ప్రపంచంలో ఒకే ప్రాంతంలో నమోదైన అత్యధిక వార్షిక వర్షపాతం రికార్డు. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం, ఏ ప్రాంతం ఒక సంవత్సరంలో ఇంత భారీ వర్షాన్ని పొందలేదు. దీనికి కారణం ప్రకృతి స్వయంగా రూపొందించిన భౌగోళిక నిర్మాణం. బెంగాల్ ఖడ్గం నుంచి వచ్చే తేమతో నిండిన మాన్సన్ గాలులు, కాశీ కొండల ఎత్తైన ప్రాంతం, గాలులు కొండలను ఢీకొని పైకి ఎగసి వర్షంగా కురవడం, రోజుల తరబడి ఆగని వర్షం. ఆ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగాయి, నేల జారిపోయింది, వ్యవసాయం, జీవనం సవాలుగా మారింది. అయినా స్థానిక ప్రజలు ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకున్నారు. వర్షాన్ని శత్రువుగా కాదు, జీవన భాగంగా స్వీకరించారు. చెర్పుంజి ప్రజలు వర్షానికి తట్టుకునే ఇళ్ల నిర్మాణం, జీవ వంతెనలు, నీటిని సేకరించే సంప్రదాయ పద్ధతుల ద్వారా ప్రకృతితో సమతుల్యం సాధించారు. ఈ రోజు కూడా చెరపుంజి పేరు వింటే ప్రపంచం గుర్తు తెచ్చేది భారీ వర్షం, పచ్చని కొండలు. 1861వ సంవత్సరంలో ప్రపంచ రికార్డు. 1861వ సంవత్సరంలో చెరపుంజిలో కురిసిన వర్షం ఒక వాతావరణ సంఘటన మాత్రమే కాదు, ప్రకృతి శక్తికి మనిషి చూపిన వినయం, భూమి అద్భుతాలకు నిలువెత్తు సాక్ష్యం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీకు తొందరగా అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.